రీసెంట్ ప్రెస్ మీట్‌లో కేసీఆర్ గారు స్వయంగా మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటదండి? అది పోలీస్ వ్యవహారము. పోలీసోళ్ళు జేస్తారు. ఎవరిది జేసిర్రో, ఎట్లా జేసిర్రో, ఏ ఉద్దేశంతోటి జేసిర్రో మాకేం తెలుస్తది. వస్తారు, చెప్తారు, ఇట్లున్నదని చెప్తారు. అంతవరకే అని జెప్పేసి తను చెప్పిండు గూడా. రణీత్ రావు గారు మూసినదిలో పడేసిండు కదా, డిస్ట్రాయ్ చేసి మొత్తం డేటా అంతా ఇప్పుడు కేటీఆర్ మూసినదిలో పడేసిన ప్రాబ్లం వచ్చింది. కేటీఆర్ లేకపోతే హరీష్ రావో లేకపోతే సంతోష్ రావో లేకపోతే కేసీఆర్ పోయి పడేయలేదు కదా. ఇక్కడ అదే కాదు చెప్పేది. ఇక్కడ ఏంది చాలా స్పష్టంగా ఎవరికి నచ్చని వ్యక్తుల నెంబర్లు అందరు ఇచ్చారు. ఒకరు కాదు రెండు కాదు. అది ఏమైంది, స్టార్టింగ్ లో కొంతమంది ఫోన్ చేద్దాం, ట్యాపింగ్ చేద్దాం అనుకున్నారు. తర్వాత అందరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు. అంటే వాళ్ళకి అనుమానం ఉన్న వ్యక్తులు కావచ్చు, అనుమానం ఉన్న జర్నలిస్టులు కావచ్చు, వాళ్ళ వ్యతిరేకం ఉన్న పత్రికలు కావచ్చు, వ్యతిరేకం ఉన్న లీడర్లు కావచ్చు, ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, చాలా మంది ఫోన్లు. అదే మన సంధ్యా కనిమిషన్ సీతారావు గారు వారికి సంబంధించి ఎలక్షన్ బాండ్లు కొనుగోలు అదేవిధంగా బెదిరించి తీసుకుని చెప్పేసి వారు కూడా మన విచారణ పిలిచారు కదా. ఓకే రైట్, మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని అంటారు మీరు, అంతే కదా? ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేదే కాబట్టి అది జరిగిందాన్ని వ్యవహారం ఏడిదాకపోతే అంటే రాజకీయ పబ్బం గడపడం కోసం కాంగ్రెస్ పార్టీ ముందటేసిందా, లేకపోతే నిజంగానే దీంట్లో స్పష్టత తీసుకొస్తుందా? ఇప్పుడు మీరు చూడండి, కాళేశ్వరం సమయం కమిషన్ వేసారు. కమిషన్ తెలిసిందా లేదా? తేల్చిరు. ఆ రిపోర్ట్ ఇస్తే దాని మీద వీళ్ళు హైకోర్టుకు పోయారు. కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి గవర్నర్ గారు అనుమతి కోరితే 3 నెలల తర్వాత కేటీ గారు విచారణకు గవర్నర్ గారు అనుమతించారు. దానికి ఎవరు నేతృత్వం వహిస్తారు? నరేంద్ర మోడీ గారు నేతృత్వం. వారు అక్కడ తొక్కి పెడతా ఉన్నారు. ఇప్పుడు మీరు చేయలేక లేకపోతే వీళ్ళు చేసిరా చేయలేదా క్లారిటీ లేక మీరు అమాంతం ఇక బీజేపీ మీద దోషిస్తారు, అంతేనా? ఇప్పుడు సిట్టు సంబంధించి మా చేతిలో ఉండదు. మేము కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వంగా సంబంధం లేదు. సిట్ అనేది ఒక అటానమస్ బాడీ. వారు ఎవరికి నోటీస్ ఇవ్వాలి, ఎవరిని విచారించాలా? అదే నేను మొదట అన్నట్టు సిట్ అంటే సిట్టు, ఉట్టు అంటే ఉట్టు అని చెప్పేసి ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకుంది, ప్రభుత్వ పెద్దలు అని చెప్పేసి. అట్లా అయితే వారికి ఎప్పుడు అరెస్ట్ అయ్యేటోళ్ళు. కలకుంట్ల కుటుంబంలో సభ్యులు ఆధారాలు లేక అరెస్ట్ అవుతలేరు. ఇప్పుడు ఆనాడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మీరు అరెస్ట్ చేసింది మీరే, మేము కాదు కదా.